కూరగాయలు ధరలు పెరిగినా కూడా ఖర్చు తగ్గించే 5 చిట్కాలైతే మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడైతే గనక కూరగాయలు చాలా రేట్లయితే పెరిగిపోయాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూరగాయలు అలా రేట్లు పెరిగితే మనకు మనీ అనేది ఎక్కువగా అయితే ఖర్చవుతుంది కదా! కాబట్టి మనం ఈ ఖర్చును తగ్గించుకునే ఒక 5 టిప్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను. ఇవి నేను ఫాలో అయ్యేవి మాత్రమే. ఈ టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే గనక లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ ఇస్తే నాకు ఇంకా మోటివేషన్‌గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. మీకు ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కూరగాయల రేట్లు ఎంత పెరిగినా కూడా మీరు ఈ 5 టిప్స్ ఫాలో అయ్యారంటే మీ బడ్జెట్ అనేది మీరు ఎంత పెట్టుకున్నారో అంత మట్టుకే అవుతుంది. ఎక్కువగా కాదు. ఎందుకు అంటే మనము కూరగాయల రేట్లు పెరిగినప్పుడు అమౌంట్ ఎక్కువ అవుతుందని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటాము. కానీ మనం ఒకసారి ప్లాన్ చేసుకొని కరెక్ట్‌గా యూజ్ చేసినామంటే మనకు ఇప్పుడు ఒక బడ్జెట్ పెట్టుకొని ఉంటాం వీక్‌కి ఇంత అని. ఆ బడ్జెట్ మట్టుకు మాత్రమే అమౌంట్ అయితే అవుతుందండి. ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి వారానికి మీల్ ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకండి మనము మార్నింగ్ లేసి ఏదో ఒకటి కుక్ చేస్తే సరిపోతుంది గదా! ఇంట్లో ఉన్న వెజిటబుల్స్‌ని బట్టి చేసేసుకుంటే సరిపోతుంది అని చాలామంది అనుకుంటారు. ఎందుకు ముందు నుంచి ప్రిపరేషన్ చేసుకోవడము, అనవసరంగా టైం వేస్టు అని. కానీ ఇలా వారానికి ఒక్కసారి మీల్ ప్లానింగ్ అంటే సండే రోజు ఇంటికాడ ఉంటాం కదా! అలాంటి టైంలో ఫస్ట్ మీరు చేయండి మీల్ ప్లానింగ్. దాని తర్వాత పిల్లల్ని కూడా యాడ్ చేయండి. అప్పుడు కూడా మీకు తెలుస్తుంది. మీరు ఒక్కసారి మీల్ ప్లానింగ్ అనేది చేయడం స్టార్ట్ చేస్తే హెల్తీగా ఫుడ్ తింటారు. అలాగే మీకు టైం వేస్ట్ కాదు. మార్నింగ్ లేస్తానే మనకు ఫస్ట్ వచ్చే టెన్షన్ ఏంది చెప్పండి? ఈరోజు వంట ఏం చేయాలి? సేమ్ చేస్తే మొన్ననే కదా చేసినది అంటారు. అలా కాకుండా ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మనకు మైండ్ అనేది రిలాక్స్‌గా ఉంటుంది. మార్నింగ్ లేస్తానే టెన్షన్స్ లేకుండా ఏం వండాలి, పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలి, బాక్సెస్ ఏం ఇవన్నీ అంటే తలనొప్పి అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి మీరైతే మీల్ ప్లానింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి. మీకు మీల్ ప్లానింగ్ కావాలి అంటే కామెంట్‌లో మీల్ ప్లానింగ్ అని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చేస్తాను. మీరు కామెంట్ చేస్తే నాకు కూడా ఓకే. వీళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. నేనైతే ఎప్పుడు 2 ఇయర్స్ నుంచి మీల్ ప్లానింగ్ అనేది వర్క్ అంటే మొత్తం నోట్ చేసుకుంటాను వీక్‌కొక్కసారి. అలా ప్రతి వీక్ చేంజ్ చేస్తూ ఉంటానండి. ప్రతి ఒక్కటి స్నాక్స్‌తో సహా. పిల్లలకు హెల్తీగా పెట్టొచ్చు. అలాగే మనం హెల్తీగా కూడా తింటున్నామో లేదో కూడా తెలుస్తుంది మీల్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల. దీని ద్వారా మీకు ఏ వెజిటబుల్స్ పడతాయి అనేది మాత్రం తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గట్టే మీరు కూడా అవే వెజిటబుల్స్ అనేది తెచ్చుకొని కుక్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎన్ని కూరగాయలు అవసరమో అన్నే కొనాలి. ఇప్పుడు మీల్ ప్లానింగ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది కదా! వారంలో ఒక్కరోజు మీరు చికెన్ అట్లా ఏదో నాన్ వెజ్ తెచ్చుకుంటారు. ఇక 6 డేస్‌కి ఎన్ని వెజిటబుల్స్ పడతాయి, ఎన్ని మాటలు మనం కుక్ చేస్తామో, ఎంతమంది ఉన్నామని మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. ఎంత అవసరం పడుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఒక 1 వీక్, 2 వీక్ మీరు మీల్ ప్లానింగ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైతే అవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టు ఎన్ని కూరగాయలు అవసరమో అన్నే కొనండి. ఏదో తక్కువ రేటుకొస్తున్నాయని ఎక్కువ ఎక్కువ కొనుక్కోవడము. అలాగే ఆహ్, మనము అవసరం లేకున్నా కూడా ఎక్కువగా కొనకుండా మీకెంత అవసరమో అంతే కొనుక్కోవడం వల్ల మాకు మనీ వేస్ట్ అవ్వదు. అలాగే వెజిటబుల్స్ కూడా వేస్ట్ అవ్వవండి. తెచ్చుకొని మనకు స్టోరేజ్ ప్రాబ్లమ్ కూడా ఉండదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి కూరగాయలకు ఒక బడ్జెట్ పెట్టుకోవాలి. చెప్పాను గదా! నేనైతే మంత్‌కు ఎన్ని వీక్స్ ఉంటాయో అంత అమౌంట్ అయితే తీసి పెడతాను. వీక్‌కి ఒక 500 అయితే తీసి పెడతానండి. కానీ 500 కాదు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. 300లో వారానికి సరిపోయే కూరగాయలు ఎలా కొంటాను, ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది మీరు చూడకపోతే చూడండి ఒకసారి. అలా మీకు వారానికి ఎంత అమౌంట్ అవుతుంది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఆల్రెడీ వెజిటబుల్స్ తెస్తున్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. దాని ప్రకారం ఫస్ట్ తీయండి. దాని తర్వాత మీరు సేవింగ్ చేయడానికి స్టార్ట్ చేయండి. ముందు మీరు 500 ఖర్చు పెడతారు. ఇప్పుడు 300 పెట్టుకుంటే మీకు స్టార్టింగే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కాకుండా మీరు 500 అయితే పెట్టుకొని దాని నుంచి 50 రూపీస్ తగ్గించుకుంటా, 100 రూపీస్ తగ్గించుకుంటా అలా తగ్గించుకుంటూ రండి. ఒకటేసారి అయితే కుదరదు. అలాగే వెజిటబుల్స్‌కి కంపల్సరీ బడ్జెట్ అనేది పెట్టుకోవాలండి. అలా కాకుండా డైరెక్ట్ 500 తీసుకుపోయామనుకోండి మొత్తం అయిపోతుంది. ఎలా అయిపోతుందో కూడా తెలియకుండా మనమైతే ఖర్చు పెట్టేసుకుంటాము. నేనైతే 300 అంటే నేను 300 రూపీసే తీసుకుపోతానండి. దాంట్లో ఇంకా 10, 20 రూపీస్ మిగిలియడానికైతే చూస్తాను కానీ ఎక్కువైతే తీసుకొని వెళ్ళను. నేను దాంట్లో తగ్గట్టుగానే నాకు ఎన్ని వెజిటబుల్స్ పడతాయి, ముందు ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసుకొని అంటే ఇంట్లో వెజిటబుల్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో చూసుకోకుండా మనం డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకోకూడదు. అయిపోతే ఓకే. పర్లేదు. అయిపోకపోతే ఒకటో రెండో అయితే ఒక్కటన్నా మిగులుతుంది కదా! కనీసం ఆలు అయినా కూడా మనకు మిగులుతుంది. అప్పుడు కొంచెం తగ్గించి తెచ్చుకోవాలి. అలా అన్నీ చూసుకొని
అలా అన్నీ చూసుకొని ఫ్రిడ్జ్‌లో ఏమున్నాయి, ఏ వేస్ట్ కాకుండా అన్నీ తెచ్చుకో అన్నీ చూసుకొని దాని తర్వాతనే మీరు వెజిటబుల్స్‌కు వెళ్ళండి. అలా బడ్జెట్ కూడా పెట్టుకున్నారనుకో, ఆ బడ్జెట్‌కి తగ్గట్టే తెచ్చుకుంటారు. నెక్స్ట్ టిప్ వచ్చేసి కూరగాయలు సీజన్‌కి తగ్గట్టు కొనడం. కూరగాయలు ఎప్పుడూ కూడా సీజన్‌కి తగ్గట్టుగా ఎందుకు కొనాలంటే, మనకు ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేదులెండి. అన్నీ ఎక్కువగా ప్రతి సీజన్‌లో దొరుకుతున్నాయి. కానీ కొన్ని వెజిటబుల్స్ అనేది మనకు కొంచెం తక్కువ దొరుకుతాయి. అన్ని వెజిటబుల్స్ నార్మల్‌గా ఎప్పుడైనా దొరుకుతాయి. బట్ సీజన్‌లో దొరికే వెజిటబుల్స్ కొంచెం ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే నేచురల్‌గా కూడా ఉంటాయి. అలాంటి వెజిటబుల్స్‌ను మనం ఎక్కువగా కొనడం వల్ల మనకు సీజన్‌కి తగ్గట్టుగా ఫుడ్ తినడం వల్ల హెల్త్ బావుంటుంది. అలాగే సీజన్‌లో దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం రేట్ కూడా తక్కువగా ఉంటాయి. మనకు మనీ కూడా సేవ్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి తెచ్చిన కూరగాయలను వేస్ట్ చేయకుండా వండుకోవాలి. ఇది మెయిన్ అండి. మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు. మంచి వెజిటబుల్స్ తెచ్చుకుంటారు. అలాగే మీల్ ప్లానింగ్ చేసుకుంటారు. ఎంత అవసరమో అంతే కొనుక్కుంటారు. సీజన్‌కి తగ్గట్టే అన్నీ కొంటాము. కానీ సీజన్‌కి తగ్గట్టే అన్నీ మనం కొంటూ ఉంటాము. కానీ తెచ్చిన వెజిటబుల్స్‌ని వేస్ట్ చేయకూడదు. ఎందుకు వేస్ట్ చేస్తామండి తెచ్చిన వెజిటబుల్స్‌ని అంటే చాలామంది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటారండి. కానీ వాటిని ముందు ఏది కుక్ చేయాలో తెలీదు. ఫస్ట్ మనకి ఏది వేస్ట్ అవుతుంది అంటే త్వరగా కొన్ని పాడయ్యే వస్తువులు కూరగాయలు ఉంటాయి. వాటిని ముందు కుక్ చేసుకోవాలి. అలా కొన్ని ప్లాన్ చేసుకున్నామనుకోని వెజిటబుల్స్ వేస్ట్ అలాగే కుక్ చేసిన తర్వాత కూడా కర్రీస్ కూడా పారేసే వాళ్ళు చాలామందే ఉన్నారండి. ఎంత అవసరం ఉంటుంది? మనకి ఎంతమంది మెంబర్స్ ఉన్నామో, ఎంత కుక్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి. కొంచెం కర్రీ అయితే ఓకే అండి. చాలామంది కిలోలు ఇప్పుడు మనం 4 మెంబర్స్ ఉన్నాము. కిలో కూర ఏం చేసుకుంటాం చెప్పండి? ఒక పూటకైతే పావు కిలో సరిపోతుంది. ఒకవేళ మంచిగా తినేవాళ్ళైతే హాఫ్ కేజీ అయితే సరిపోతుంది. అలా మనకు పిల్లలు ఎంత తింటారు? లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎలా తింటారు? అన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. కుకింగ్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. మనం దాన్ని ప్రతి ఒక్కటి ప్లానింగ్ చేసుకుంటూనే ఉండాలి. మనం ప్రతిరోజు ఏమంటారు చదివే పిల్లలులాగా మనం కూడా ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకుంటూనే ఉండాలి. మనీ సేవింగ్ చేయడం చాలా మనకు విధాలుగా సేవింగ్ అయితే చేయొచ్చు. బట్ ఎక్కువ సేవ్ చేయలేకపోయినా కూడా మనకున్న బడ్జెట్‌లో నుంచి అంటే మనం పెట్టే ఖర్చులోంచి కొంచెం అయితే సేవ్ అయితే చేసుకోగలమండి. ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితే కంపల్సరీ మీకు హ్మ్. కూరగాయలలోంచి కొద్దిగన్నా వేస్ట్ చేయకుండా కొంచెమన్నా ఎంత రేటు పెరిగినా కూడా ఖర్చయితే తగ్గించుకోవచ్చు. ఈ కూరగాయలు ఎంత రేటు పెరిగినా ఈ 5 టిప్స్ ఫాలో అయిపోండి. ఫస్ట్ టిప్ వచ్చేసి వారానికి మీల్ ప్లానింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని కూరగాయలో అంతే కొనడం ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ అనేది పెట్టుకోవాలి. ఇక కూరగాయలు మాత్రం సీజన్‌కి తగ్గట్టు కొనండి. లాస్ట్ అండ్ లీ లాస్ట్ అండ్ లిస్ట్ వచ్చేసి వేస్ట్ చేయకుండా కూరగాయలు వండుకోవాలి. అలాగే వండిన దాన్ని కూడా వేస్ట్ చేయకుండా మనం తినాలి. ఇప్పుడు మీరు కూరగాయలు తెస్తారు. వాటిని నీట్‌గా మంచిగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాము. సరే మీరు టిష్యూ పేపర్స్ ఏసి మంచిగా ప్రాపర్‌గా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాము. వాటిని కుక్ చేసుకుంటాము. కుక్ చేసిన ఫుడ్డును మనం మన కడుపులోకి పోవాలి తప్ప డస్ట్‌బిన్‌లోకి అయితే వేయకూడదండి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత అవసరమో అంతే కుక్ చేసుకొని హెల్తీగా తినడానికి ట్రై చేయండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోకుండా మాక్సిమం ఒక పూట స్టోర్ చేసుకుంటే పర్లేదండి. ఇప్పుడు నైట్ కుక్ చేశాను, మార్నింగ్ తినేస్తామంటే పర్లేదు. ఎందుకంటే మనము ఒక్కొక్కసారి కొద్దిగా ఎగస్ట్రా మిగులుతుంది. పిల్లలు తినకనో, మనకు అంటే తినే ఇంట్రెస్ట్ లేకనో ఏదో కొంచెమైతే మిగిలినప్పుడు మనం మార్నింగ్ ఒక పూట ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. అలానే నైట్‌ది మళ్ళీ నైట్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. మీరు ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. అలాగే వెజిటబుల్స్ కొయినప్పుడు ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అక్కడ చాలా ఐటెమ్సే ఉంటాయి. ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి, డెకరేషన్ ఐటెమ్స్ ఉంటాయి, అలాగే జ్యువెలరీ చాలానే ఉంటాయి. మనము వాటికి అస్సలు టెంప్ట్ కాకూడదు. నేనైతే అస్సలు తీసుకోనండి. చాలా ఐటెమ్స్ ఉంటాయి. నాకు పిల్లలున్నా కూడా నేను అసలు పిల్లలనైతే ఫస్ట్ మార్కెట్‌కి తీసుకోను. వాళ్ళొచ్చారా నాకు రూ. 100 ఈజీగా ఖర్చయితే అవుతుందండి. వాళ్ళు అనవసరంగా అవి ఇవి అని కొంటూ ఉంటారు. కాబట్టి నేను పిల్లలనైతే తీసుకువెళ్ళను. అలాగే ఆహ్, అక్కడ చాలా అంటే మనకు టెంప్టింగ్ చేసే విధంగా ఉంటాయండి. ఇంకొకటి వెజిటబుల్స్ దగ్గరికెళ్ళినప్పుడు బేరాలు ఆడకూడదు వాళ్ళకు అనే ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తూ ఉంటారండి. ఇప్పుడు ఒకరు ఒక రేట్ చెప్తారు. ఇంకొకరు ఒక్కొక్క రేట్ చెప్తారు. కానీ నేనైతే బేరం అయితే ఆడతాను. ఎవరి దగ్గర ఆడానంటే పెద్దవాళ్ళు ఉంటారు చూడండి. కొత్తిమీర దగ్గర, కరివేపాకుల దగ్గర, ఆకుకూరల దగ్గర, అలాగే వెజిటబుల్స్ దగ్గర కొంచెంమంది పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరైతే నేను ఒక్క రూపాయి కూడా బేరం ఆడను. డైరెక్ట్ ఇచ్చి అమౌంట్ ఎంతో తీసుకుంటాను. హ్మ్. వేరే వాళ్ళ దగ్గరైతే కంపల్సరీ నేను బేరం ఆడే తీసుకుంటాను.
చాలామంది జస్ట్ ఎంత అని అడుగుతారు, తీసేసుకుంటారండి. మనం ఇంత కష్టపడి, ఇంత సేవ్ చేసిన అమౌంట్‌లో నుంచి మనము సరే ఇంత కష్టపడి డబ్బులు సంపాదించి, వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంతైతే కొనలేము కదండీ! మనకు ఒక రూ. 5, రూ. 2 తగ్గినా బెస్టే కదా! నేనైతే అలాగే బేరం ఆడతాను. ఇలాంటి వాళ్ళ దగ్గరైతే నేను అంతగా ఎక్కువగా అసలు అడగను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా బేరం ఆడాలి. బేరం ఆడడంలో తప్పే లేదు. ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్నాక వాళ్ళు కూడా ఒక రూపాయి రావడానికి మనకు సేల్ చేస్తారు. అలాగే వాళ్ళు కూడా మనకు లాభం లేకుండా అయితే ఎవరు ఇవ్వరు కదండీ! లాభం ఉండే ఇస్తారు. అంటే ఇది అందరూ ఇలానే చేయాలని నేను చెప్పట్లేదు. నేనైతే ఇలా చేస్తానని చెప్తున్నాను. మీకేమన్నా రాంగ్‌గా అనిపిస్తే సారీ అండి. ఎందుకంటే నేను కంపల్సరీ బేరమాడే తీసుకుంటాను. ఎందుకంటే నాకు రూపాయి విలువ అనేది చాలా చాలా తెలుసు. నేను ఎక్కువగా వేస్ట్ అనేది పెట్టను. అందుకోసం కాబట్టి నేను ప్రతి ఒక్కటి బేరమాడే తీసుకుంటాను. మీరు ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. ఫాలో అయ్యి మీరు ఎంత మనీ సేవ్ చేస్తారు? ఇప్పుడు నేను ఈ టిప్స్ చెప్పాను గదా! ఈ టిప్స్ ఒక 1 వీక్ ఫాలో అవ్వండి. మీరు 1 వీక్‌లో ఒక 500 పెట్టేవాళ్ళు ఎంత సేవ్ చేశారో అనేది నాకు కామెంట్‌లో నెక్స్ట్ 1 వీక్ తర్వాత మీరు కామెంట్‌లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎంత ఖర్చు పెడతారో మార్కెట్‌కి అంటే 1 వీక్‌కి ఎంత ఖర్చు పెడతారు అనేది నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఎంతమంది ఎంత రేట్ పెట్టి వెజిటబుల్స్ తెచ్చుకుంటారనేది నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఇది 10 మందికి షేర్ అవుతుంది. మీరు లైక్ ఇస్తే నాకు కూడా మీకు వీడియో నచ్చుతుందనేది ఒక నమ్మకం అయితే ఉంటుంది కదా! కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ.